ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంతో కూడిన ఆశీర్వాదంతో మొదలైంది. ఆ తోటలో ఉన్నటువంటి ప్రయాణం అరణ్యము గుండా వెళుతోంది, నగరాల గుండా వెళుతోంది, దేవుని రాజ్యము గుండా వెళుతోంది. ఆ రాజ్యములో దేవుని సన్నిధి, ఆ రాజ్యములో దేవుని ఐక్యత, ఆ రాజ్యంలో మనుషులందరినీ ఐక్యపరిచేటటువంటి ఆయన చేసిన నిబంధన చివరకు దేవుని రాజ్యము సంపూర్ణముగా ఇంకొక నగరంగా మారబోతుంది. ఏంటా నగరం? తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె వలె నూతన యెరూషలేము అలంకరింపబడి భూమి మీదికి దిగి రాబోతోంది. ఆ నగరంలో మనం నివాసం చేయబోతున్నాం. ఆ నగరంలో దేవుడు మనతో కాపురం ఉండబోతున్నాడు. ఆయన సన్నిధిలో, ఆయన ముఖ కాంతిలో మనం ఉండబోతున్నాం. భూమి ఆకాశములు ఐక్యపరచబడి నూతనాకాశము నూతన భూమి అనేటటువంటి దేవుని నూతన సృష్టిలో మనం ఉండబోతున్నాం. ఇది మన ముందు నడిచిన వారు, మనకు వాక్యోపదేశం చేసిన వారు నేర్పినటువంటి సత్యం. అర్థమవుతుందా? ద రియాలిటీ, ద ట్రూత్ ఆఫ్ బైబిల్ ఈజ్ గాడ్ కమింగ్ అండ్ డ్వెలింగ్ విత్ అస్. దేవుడు వచ్చి మన మధ్య నివాసం చేయటం, మనం ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు. దేవుడు వచ్చి మన మధ్య నివాసం చేస్తాడు. ఆ నూతన సృష్టిలో తండ్రి లేని నువ్వు తండ్రిని కనుగొంటావు. హల్లెలూయా. నాకు నిజమైన తండ్రి కనిపిస్తాడు. నా నిజమైన తండ్రి దగ్గరికి వెళ్ళి నేను హత్తుకుంటాను. ఆయన నా కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాడు. దాట్ ఈజ్ వాట్ యువర్ గాడ్ ఈజ్ డూయింగ్. దాట్ ఈజ్ వాట్ యువర్ ఫాదర్ ఈజ్ డూయింగ్. నీ తండ్రి చేసేటటువంటి పని అది. నీ తండ్రి నీకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకునే తండ్రి. ఈ దేవుని రాజ్యం అనేటటువంటి దర్శనం చూసి దానియేలు చెప్పినటువంటి ఆ ఇంతై మహాపర్వతమైనటువంటి ఆ రాయి వచ్చి ఈ ఊర్లో పడితే ఒక సమాజముగా స్త్రీ అని పురుషుడని తేడా లేకుండా, గ్రీకు దేశస్థుడని యూదుడని తేడా లేకుండా, దాసుడని యజమాని అని తేడా లేకుండా అందరూ కలిసి ఒక్కటిగా ఒక్క శరీరముగా మారుతున్నారే, దీనినే రూపాంతరం అని పిలుస్తారు. ఈ రూపాంతరం ఇంతటితో ఆగదు. ఈ రూపాంతరం ఒక నూతన యెరూషలేము అనే పట్టణంలోనికి వెళ్ళిన తర్వాత ముగుస్తుంది. ఆ పట్టణంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఆ పట్టణంలో మనకంటే ముందు నిద్రించినటువంటి పరిశుద్ధులు కూడా ఉంటారు. మనకంటే ముందు నిద్రించినటువంటి, ఒకవేళ నీ భర్త నిద్రించి ఉంటే నువ్వు ఆయన చూస్తావు. ఒకవేళ నీ భార్య నిద్రించి ఉంటే నువ్వు ఆమెను చూస్తావు. బ్రతికి ఉన్న మనం వెళ్ళి వారిని స్వాగతించి తీసుకుని వస్తాం. రాజు, ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ వస్తాడు. ఆయన ఆల్రెడీ వచ్చేశాడు. తన రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలో భాగంగా నువ్వు ఉంటున్నావు. మళ్ళీ ఇంకొకసారి సంపూర్ణమైనటువంటి రూపాంతరము చెందిన తర్వాత, మెటమార్ఫోసిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత ఆయన నీకు ఫలించే అధికారముతో కూడిన బాధ్యత, అభివృద్ధి చెందే అధికారముతో కూడిన బాధ్యత, విస్తరించే అధికారముతో కూడిన బాధ్యత, భూమిని నిండించే అధికారముతో కూడిన బాధ్యత, ఆయనతో కలిసి రాజ్యమేలే బాధ్యత నీకు ఇవ్వబోతున్నాడు. దాట్ ఈజ్ నిత్య నిబంధన. అదే నిత్య నిబంధన అంటే, అదే బెరిత్ ఒలాం అనంటే, మనలను దూరం చేస్తున్నటువంటి మరణం, మనిషికి దూరం చేస్తున్నటువంటి మరణం, మనిషిని కుటుంబానికి దూరం చేస్తున్నటువంటి మరణం, మనిషిని సంఘానికి దూరం చేస్తున్న మరణం, మనిషిని సమాజానికి దూరం చేస్తున్న మరణాన్ని ఆయన చంపేశాడు. తిరిగి పునరుత్థానం చెందినటువంటి మనుష్యులముగా మనం రాబోతున్నాం. పునరుత్థానం చెందినటువంటి కుటుంబాలుగా మనం కలవబోతున్నాం. పునరుత్థానం చెందినటువంటి సమాజములుగా మనం రాబోతున్నాం, ఉండబోతున్నాం. పునరుత్థానము చెందినటువంటి సృష్టి, ఆ సృష్టిలో మనం ఏలికలుగా ఉండబోతున్నాం. ఇది స్పష్టమైనటువంటి సువార్త, ఏ అరమరకులు లేనటువంటి సువార్త. ద హోప్, యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి నిరీక్షణ, యేసుక్రీస్తు మీ మనసుల్లో ఉంచుతున్నటువంటి నిరీక్షణ ఏమిటి అనంటే, నేను క్రీస్తును పోలినట్లుగా రూపాంతరము చెందిపోతాను.
ఒకానొక రోజు క్రీస్తును పోలినట్లుగా రూపాంతరము చెందుతాను. సీతాకోక చిలుక ఒక కకూన్గా ఉండి మెల్లిమెల్లిగా అందమైనటువంటి సీతాకోక చిలుకగా తయారై బయటికి ఎలా వస్తుందో, ఇప్పుడు కకూన్గా ఉన్న నీవు, పాతి పెట్టబడిన నీవు, చచ్చిపోతున్న నీవు, చచ్చిపోయిన తరువాత అందమైన సీతాకోక చిలుక వలె పునరుత్థానము చెంది రాబోతున్నావు. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. 3వ దినమున యెహోవా సముఖమందు మనము బ్రతుకున్నట్లు ఆయన మనలను స్థిరపరచును. ఆ 3వ దినము కోసమే మనం వేచి చూస్తున్నాం. ఆ 3వ దినమును మరణాన్ని చంపి తిరిగి లేచినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు సూచనగా చూపించాడు. కానీ రాబోయేటటువంటి 3వ దినం ఒకటి ఉంది. ఆ 3వ దినములో నూతన ఆకాశము, నూతన భూమి, నూతన సృష్టిగా మనం ఉండబోతున్నాం. ఆ నూతన సృష్టిని అనుభవించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని పిలుస్తున్నాడు. తండ్రి, ఆయన భర్త కూడా, హృదయంలో ఉన్నటువంటి నీ బాధ ఆయనకు తెలుసు. ఆయన ప్రియుడు కూడా. నువ్వెవరికీ షేర్ చేసుకోలేని, ఎవరికీ పంచుకోలేనటువంటి నీ ఫెల్ట్ నీడ్స్, నీ హృదయాక్రందనలు, నీ ఒంటరితనం, నీ ఏడుపు అన్నీ తెలిసినటువంటి ప్రియుడు నీ ప్రియుడు. అంత మాత్రమే కాదు, ఆయన కాపరి. నిన్ను అనాథలుగా విడిచిపెట్టను, నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అని చెప్పి వెళ్ళినటువంటి కాపరి నీ కాపరి. ఈ కాపరి నీకు కావలసిందల్లా, కావలసిన పోషణ అంతా ఇవ్వగల కాపరి. చివరిగా ఈయన రాజు, ఈయన ప్రపంచములకు రాజు, ఈయన నీతికి రాజు, ఈయన మనుష్యత్వానికి రాజు, ఈయన నీతి న్యాయములు జరిగించే రాజు. భూమి ఆకాశములను తన చేతి చేత లేకపోతే తన మాట చేత సృజించినటువంటి రాజు, ప్రపంచములను ఏలే రాజు, భూమి ఆకాశములను ఐక్యపరిచే రాజు, మీ మనసులను నిర్మించే రాజు, మీ ఒంటరితనాన్ని చూసినటువంటి రాజు, ఆ ఒంటరితనంలో నేను నీ మాట విన్నాను అనే రాజు. ఒకానొకప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి 5 మంది భర్తలున్న తర్వాత కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక స్త్రీ ఒంటరిగా వచ్చి నీళ్లు చేదుకుంటుంది అని తెలుసుకున్నటువంటి నీ రాజు ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుని, అమ్మా నీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు. ఈ రాజు కథ వేరు. దిస్ కింగ్ ఈజ్ యువర్ కింగ్. రాజు లేని రాజ్యంగా మనం మారిపోతే రాజై వస్తున్నాడు. కాపరి లేని గొర్రెలుగా మనం ఉంటే కాపరై మన మధ్యకు వచ్చాడు. తండ్రి లేని కుటుంబముగా మనం ఉంటే తండ్రిగా తన హృదయాన్ని మనతో పంచుకుంటున్నాడు. ఎంత బాధపడుతున్నాను నేను నీ పట్ల అని చెబుతాడు. భర్త వదిలేసినటువంటి భార్యగా మనం ఉంటే భర్తై మన దగ్గరికి వస్తున్నాడు. నువ్వు విధవరాండ్రకు తోడుగా ఉండు అని చెప్పినటువంటి మన ప్రభువు యొక్క మాట. ఆయన మనల్ని ప్రేమించే ప్రియుడు. ఎంతగా ప్రేమిస్తాడంటే తన ప్రాణాన్ని సైతం ఇచ్చే ప్రియుడు. 5 రకాలైనటువంటి క్యారెక్టర్స్, 5 రకాలుగా ఆయన మనతో పెట్టుకున్నటువంటి సంబంధం. ఈ సంబంధం ఇంతకంటే పదిలమైన, ఇంతకంటే స్థిరమైన, ఇంతకంటే సంతోషాన్నిచ్చే సంబంధం నా జీవితంలో నేను వెతికే ప్రయత్నం చేస్తే కూడా దొరకలేదు. దిస్ ఈస్ ది అల్టిమేట్ రిలేషన్షిప్ దట్ యూ కెన్ హ్యావ్ విత్ ఎనీబడి. ఎవరితోనూ, చివరికి నా భార్యతోనూ నాకు లేనటువంటి పారదర్శకమైనటువంటి సంబంధం దేవునితో సాధ్యం. ఆ రాజు, ఆ తండ్రి, ఆ ప్రియుడు, ఆ కాపరి, ఆ భర్త ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నేను కట్టే రాజ్యంలో నువ్వు ఉన్నావా? కేవలం వచ్చిపోతున్నావా? నేను కట్టే రాజ్యంలో నా కుటుంబంలో భాగంగా నువ్వు ఉండ కోరుకుంటున్నావా? ఇంకా వెనకే తిరుగుతున్నావా? నేను కట్టే రాజ్యానికి నువ్వు ఒక గుదిబండలా ఉంటున్నావా? లేక ఫ్రీడమ్, స్వాతంత్రం కోరుకుని ఈ ప్రపంచంలో మీ నాయన ప్రపంచం ఇది అని సీతాకోక చిలుక వలె ఎగిరే స్వాతంత్రంలో బ్రతుకుతున్నావా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
ఇఫ్ యు ఆర్ రెబెలియస్ ఇన్ యువర్ నేచర్, తిరుగుబాటు నీ హృదయంలో ఉంటే ఎక్కడో నీ తండ్రి ప్రేమను నువ్వు కోరుకుంటున్నావేమో. నీకంతకు నువ్వు ఒక షెల్ నిర్మించుకొని ఎవరితో పంచుకోకుండా నువ్వు ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నావా? ఆ షెల్ పగలగొట్టడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు, తడుతున్నాడు. దాన్ని పగలగొట్టి చూడు, నువ్వు సీతాకొక చిలుక అవుతావు. నీతో సంబంధం, నీతో ప్రేమగా మాట్లాడటానికి, నిన్ను ప్రోత్సహించటానికి, నీకు బలం ఇవ్వటానికి, నీకు ఆర్థికంగాను అలాగే అన్ని కోణాలలో నిన్ను బలపరచటానికి ఆయన సిద్ధం. అంత మాత్రమే కాదు, ఈ తండ్రి నీ హృదయాక్రందనను మాత్రమే కాదు, నీ శరీరంలో ఉన్న బలహీనతను కూడా చూస్తున్నాడు, స్వస్థపరచటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి ఆయన స్వస్థపరుస్తాడు. ఈ రాత్రి నీకున్నటువంటి ప్రతి రోగము నుంచి నీకు స్వస్థత లభిస్తుంది. నేను చెప్తున్నందుకు కాదు, నేనేదో చేస్తే అవుతుందని కాదు. మీరు అడగండి, ఆయన ఇస్తాడు. ఆయన మీ జీవితాల్లో చేస్తాడు. నేను అడిగాను, నాకు ఇచ్చాడు. 11 సంవత్సరాలు మిషనరీగా వెళ్ళాను నేను మధ్యప్రదేశ్లో. నాకు భాష రాదు, అడిగాను, భాష ఇచ్చాడు. అక్కడ క్రైస్తవులు అంటే కొడతారు, ఫస్ట్ కొట్టి ఆ తర్వాత మాట్లాడతారు. నాకు పరిచర్య చేస్తూ మా పాస్టర్ గారే వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసుకున్న 2 సంవత్సరాలకు నాకు ఒక పాప పుట్టింది. ఆ పాపకు ఒకరోజు విరోచనాలు అయితే, చిన్న బిడ్డ 21 సంవత్సరాలు. మీలో పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుసు, మనకేదైనా జరిగితే మనం పట్టించుకోం, పిల్లలకి ఏమైనా జరిగితే ఎంత బాధపడతాం. ఆ పాపను తీసుకుని ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్కు చూపించాను. చూపిస్తే డాక్టర్ అంది, విరోచనాలు పెద్ద కష్టమేం కాదు, నేను మందిస్తాను, అయిపోద్ది, కాకపోతే నువ్వు వెళ్ళి ఒకసారి 2D ఎకో చెయ్యి అని చెప్పింది. ఏం చేయమంది? 2D ఎకో. ఎందుకబ్బా ఏమో 2D ఎకో ఉంటుంది అని. ఏమైంది చెప్పండి మేడం అన్నాను. ఏమీ లేదు, ఈమెకు టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనే గుండెకు ఉండేటటువంటి ఒక ఇబ్బంది ఉంది అని చెప్పింది. టెట్రాలజీ ఆఫ్ ఫాలో అంటే నాకు గ్రీకు హిబ్రూలాగా వినిపించింది. ఏంటబ్బా ఇది అని అనుకున్నాను. తర్వాత ఆమె నాకు అర్థమవడం కోసం ఏం చెప్పిందంటే, నువ్వు గీతాంజలి సినిమా చూసావా అని అనింది. చూశానన్నాను. అందులో హీరోయిన్కు ఉందే అదే నీ బిడ్డకు ఉంది అని చెప్పింది. అంటే నీ బిడ్డ బతకదు అని చెప్పింది, నీ బిడ్డకు కరెక్షన్ లేదు అని చెప్పింది. కానీ ట్రై చేద్దులే అని ఉపశమనం కూడా ఇచ్చింది. నేను బయటకు వచ్చాను. అప్పటికే ఇండియాలో 38th ర్యాంక్, పెద్ద కాలేజ్ ఏం కాదు కానీ 38వ ర్యాంక్ ఉండే కాలేజీలో నేను MBA చేశాను. మంచి ఉద్యోగం, మంచి పరిచర్య, బిలాల, కోర్కు, గోండు, ముస్లింలు ఇలాంటి అనేకుల మధ్యలో నేను పరిచర్య చేస్తున్నాను, దేవుని కోసం నిలబడుతున్నాను. కానీ నా బిడ్డకి ఇలా అయింది. కారు వేసుకుని, డొక్కు కారు ఒకటి ఉండేది, చిన్న జీతం, డొక్కు కారు. నేను నా భార్య నా బిడ్డని తీసుకుని బయటకు వచ్చాను. బండి తోలుతున్నాను, నా వల్ల కావట్లేదు, ప్రెషర్ కుక్కర్ పగిలిపోతుంది. బండి ఆపి బయటకు వచ్చి గట్టిగా అరుస్తున్నాను. వాయ్, ఎందుకు? నాకెందుకు? నాకే ఎందుకు? నా బిడ్డకే ఎందుకు? ఇన్నేళ్ళు నేను కష్టపడ్డానే నీకోసం, ఇన్నేళ్ళు నేను నా ఇల్లు ఇడిచిపెట్టొచ్చానే, ఉత్తర భారతదేశంలో నీకోసం తన్నించుకోవాలా నేను, నువ్వేమో నా బిడ్డకు గుండెలో చిల్లు పెడతావా అని దేవునితో కొట్లాడటం మొదలుపెట్టాను. 2 సంవత్సరాలు, ఇంకా ఎక్కువే చెప్పాలంటే, కొట్లాడుతూ వచ్చాను. వాక్యం చెప్తున్నాను, చిరునవ్వు ఉంది, అన్నీ చేస్తున్నాను, అమెరికాకి వెళ్తున్నాను, అక్కడ వాక్యం చెప్తున్నాను, ఇక్కడికి వస్తే ఇక్కడ వాక్యం కానీ మనసులో ఒక పోరాటం, దేవునితో పోరాటం. ప్రభువు నన్ను ఒక ప్రశ్న వేశాడు. ఒరే, నువ్వు ఎంతకాలం బతుకుతావురా అన్నాడు. వేసుకో, ఒక 80-90 వేసుకో, దాని తర్వాత ఈమె నీ బిడ్డ కాదు, నువ్వు చచ్చిపోతావు. కానీ నాకు జీవితాంతం బిడ్డ. ఈ జీవితమే కాదు, నూతన సృష్టిలో కూడా బిడ్డ. అది నా ప్రేమకు నీ ప్రేమకు తేడా, టెన్షన్ పడకని చెప్పాడు. వెతికితే ఒక మంచి డాక్టర్ బెంగళూరులో దొరికితే ఆయన దగ్గరికి వెళ్ళి కరెక్షన్ చేయించాను. ఆ అమ్మాయికి 1.5 సంవత్సరం 2 ఏళ్ళు ఉండగానే కరెక్షన్ చేయించాను.
కంప్లీట్గా హీల్ చేశాడు దేవుడు, కంప్లీట్గా. ఇప్పుడు సామాన్యమైనటువంటి పిల్లలు ఎంత ఎదుగుతారో, ఎంత మాట్లాడతారో, ఎంత చదువుతారో, ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారో అన్నీ సామాన్యుల కంటే బెటర్గా నా బిడ్డను ఆశీర్వదించాడు. ఇట్స్ ఆల్ అబౌట్ హోప్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ట్రస్టింగ్ యువర్ గాడ్. నీ తండ్రి పట్ల నీకు ఉండాల్సిన నమ్మకం, నీ తండ్రిని ఆనుకోవటం. అయితే నీ తండ్రి నువ్వు గొనుగితే, నువ్వు కొట్లాడితే, నువ్వు పోరాడితే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయే టైప్ కాదు. నీకు ఆ హక్కు ఇచ్చాడు, నీకు ఆ హక్కు ఇచ్చాడు. నువ్వు నీ ఒంటరితనంలో, నీ బలహీనతలో, నీ రోగంలో ఆయనతో పోరాడు. ఆయన అడుగు, ఎందుకు ఇలా అవుతుంది నాకు అని అడుగు. సమాధానం ఆయనే ఇస్తాడు. నాకే ఎందుకు, నా కుటుంబానికే ఎందుకు, నా సంఘానికి ఎందుకు ఇలా అవుతుంది, మా సమాజానికి ఎందుకు ఇలా అవుతుంది, సమాధానం ఆయనే ఇస్తాడు. వెయిట్ అండ్ సీ. ఊరకనే ఉండి యెహోవా ఇచ్చే రక్షణను చూడు అంటాడు. ఊరకనే జస్ట్ నిలబడి చూడంతే. నా పనులు, నా సంకల్పం, నా తీర్మానాలు, నేను చేసే పనులు నీకు అందవు. నీ ఆలోచన ఎక్కడ ఆగుతుందో దాని నుంచి ఒక 20 కిలోమీటర్ల తర్వాత నాది మొదలవుతుంది అంటాడు. నేను చూడలేదు నా భవిష్యత్తు ఇలా ఉంటుందని, కానీ ప్రభు చూశాడు. నా పోరాటంలో నాకు నేర్పిన పాఠాలు, నా పోరాటంలో నన్ను నిలబెట్టిన పద్ధతి, నా పోరాటంలో నన్ను ఆశీర్వదించిన విధానం ఇంత అంతా కాదు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఏ నక్సలైట్గానో, రాడికల్గానో, రౌడీగానో బతకాల్సిన నన్ను ఆయన హెచ్చించాడు. ఆయన నిజంగానే లోకమునకు వెలుగు అని ఆయన చేసిన వాగ్దానముతో కూడిన ప్రమాణాన్ని నెరవేరుస్తున్నాడు. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ యూ. నీ జీవితంలో కూడా అది సాధ్యం. ముఖ్యంగా యువకులు, మైకుల ద్వారా వింటూ ఉన్న, లైవ్ ద్వారా వింటూ ఉన్న యువకులకు, యువతులకు ఈ మాట చెప్తున్నాను. మీ లైఫ్లో ఇప్పుడు మీరున్నటువంటి స్టేజ్లో మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, మీకు చాలా ప్రశ్నలు ఉంటాయి, చాలా పోరాటం ఉంటుంది, కంపారిజన్ ఎక్కువ ఉంటుంది. పక్కనోళ్ళు కంపేర్ చేస్తారు, మిమ్మల్ని మీరు చేసుకుంటారు. అందంలో కంపారిజన్, చదువులో కంపారిజన్, ధనంలో కంపారిజన్, కులంలో కంపారిజన్, మతంలో కంపారిజన్, ప్రతి చోట్ల పోల్చుకోవటం ఎక్కువ. కానీ మీ నాన్న, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మిమ్మల్ని ప్రేమించే నాన్న. అయితే మీ నాన్న మిమ్మల్ని పిలుస్తున్నాడు. నీ యవ్వన ప్రాయంలో, నీ యువతలో, ఇన్ యువర్ యూత్ఫుల్నెస్, కమ్ టు యువర్ ఫాదర్. నీ తండ్రి దగ్గరికి వచ్చి ఆయన కౌగిలిని ఒక్కసారి అనుభవించి చూడు. నీ జీవితం మారిపోతుంది. నా జీవితం మారింది. నా జీవితం భేషుగ్గా మారింది. పెంట కుప్పల మీద పడి ఉండేవాడిని. భయంకరంగా నేను మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి ఉన్నవాడిని. నా జీవితాన్ని మార్చాడు. నీ జీవితాన్ని మారుస్తాడు. అండ్ టుడే, ఈరోజు, ఒకానొకప్పుడు నేను బ్రతికే గనక బ్రతికునుంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను చూసి అసహ్యించుకునేవారు. ఈరోజు గర్వపడక్కర్లేదు, కనీసం అసహ్యించుకోరు. గర్వపడక్కర్లేదు, కనీసం అసహ్యించుకోరు. ఈ రాత్రి ఈ పిలుపు మీ నాన్నది. మీ నాన్న మిమ్మల్ని పిలుస్తున్నాడు. నేను ఒక ఉద్యమం చేస్తున్నాను. ఆ ఉద్యమంలో నా పిల్లలందరినీ పోగేస్తున్నాను, ఒక్క శరీరంగా పోగేస్తున్నాను. ఆ శరీరంలో నువ్వు భాగమవుతావా అని పిలుస్తున్నాడు. నిర్ణయం తీసుకుంటే నీకు మంచిది. అంత మాత్రమే కాదు, ఆల్రెడీ సంఘములో భాగస్వామ్యం పొందినటువంటి నీవు దేవుని రాజ్యం, ఆయన యొక్క పని, ఆయనతో కలిసి చేయాల్సినటువంటి పనిలో నీకు మనసు రావట్లేదా? నీకు ఇంట్రెస్ట్ లేదా? ఈరోజు రాత్రి మీ నాన్న పిలుస్తున్నాడు. వాయ్? ఎందుకు? డూ యూ థింక్ ఐ డిసీవ్డ్ యూ? నేనేమైనా మోసం చేశానా? నీకు అలాంటి ప్రశ్న ఉందా మనసులో? నేను నీతో సరిగ్గా లేనా? అలా అనిపిస్తుందా నీకు? ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం ఏమైనా చేయటానికి నేను సిద్ధం అని మీ నాన్న చెప్తున్నాడు. దాట్ ఈజ్ వాట్ హీ లేడ్ ఇన్ మై హార్ట్ టునైట్. ఈరోజు రాత్రి ఈ మాటలు నా హృదయంలో పెట్టాడు. నేను ప్రిపేర్ అయింది వేరే. నేను ప్రిపేర్ అయింది కనీసం ఒక గంటన్నర చెప్పాలి అనుకున్నాను, కానీ అది నేను చెప్పలేకపోతున్నాను. ఇదే చెప్పాను.
ఈరోజు రాత్రి ప్రభు నీతో మాట్లాడుంటే ఊరికనే వెళ్ళొద్దు, ఖాళీ మనసుతో వెళ్ళొద్దు. ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ వర్డ్ ఫర్ స్పెసిఫిక్ పీపుల్ సిట్టింగ్ హియర్. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో నిర్దిష్టమైనటువంటి మాటలు మీకోసమే పలుకుతున్నాను. మీ తండ్రిని నిరుత్సాహపరచొద్దు. తలలు వంచుకుంటే ప్రార్థించుకుందాం.